నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్ మనం చూసుకుంటే బోరగడ్డ అనిల్ మాయమైపోయాడు అని చెప్పేసి అంటున్నారు. ఎవరికీ తెలియకుండా ఇప్పటికి రెండోసారి మధ్యంతర బెయిల్ తీసుకున్నాడని చెప్పేసి అంటున్నారు. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల కల్లా మళ్ళీ లొంగిపోవాలని చెప్పేసి అయితే ఉత్తర్వులు అయితే ఉన్నాయి. కానీ ఏదైతే రెండోసారి పెట్టినటువంటి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది. ఇప్పుడు కోర్టు ఇమీడియట్ గా ఈడ్చుకొని రండి అని చెప్పేసి ఏమన్నా అంటుందా? మొత్తానికి ఇదే తరుణంలో వివేకానంద రెడ్డి గారి కేసులో రంగన్న మృతి చెందడం, వాళ్ళ ఆవిడ కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, అది అనుమానాస్పద మృతి అని చెప్పి మొత్తానికి దీనికి ఎలా చూడాలి సార్ దీన్ని? బోరగడ్డ అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి రత్నమా? అవును సార్. నవరత్నాల్లో బోరగడ్డ రత్నం గురించి అప్పుడు మాట్లాడేది. బోరగడ్డ అనిల్ అతను ఏ విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేశాడో, గుంటూరులో అక్కడ బృందావన్ గార్డెన్స్ లో ప్రజలకు చుక్కలు చూపించాడో, అతనే దగ్గర జగన్మోహన్ రెడ్డి పిఎస్ గాను, అతనే జగన్మోహన్ రెడ్డి పిఏ గాను, సీఎంఓ మొత్తం నా చేతిలో ఉందన్నట్టుగా అతను ఎలా చెలరేగిపోయాడో 5 ఏళ్లలో, అటు పవన్ కళ్యాణ్ పైన మరి మాట్లాడిన మాటలు అక్కడ దాకా ఎందుకు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టి నెల్లూరు నుంచి ఈడ్చుకొస్తానన్నాడు. లోకేష్ ను ఉద్దేశించి అతను మాట్లాడిన మాటలు, చంద్రబాబును ఉద్దేశించి అతను మాట్లాడిన మాటలు, ఇప్పుడు జగన్ గనక వదిలేస్తే ఇప్పుడు చంపేస్తా అన్నాడు. అసలు ఈ బోరగడ్డ అనిల్ అతనికి డబ్బు వెదగలుగుతున్నారు, వీళ్ళందరికీ కూడా పోలీసులకు డబ్బులు వెదగలుగుతున్నారు, జైలు సిబ్బందికి డబ్బులు వెదగలుగుతున్నారు, వీళ్ళు ఇష్టారాజ్యంగా. ఎందుకంటే పాపిష్టి డబ్బు, అవినీతి డబ్బు వీళ్ళ దగ్గర బాగా కట్టలు ఉంది కాబట్టి మనం చూసాము. అతన్ని మొన్న ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు, ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తీసుకువెళ్ళేటప్పుడు దారిలో పోలీసులకి ఇతను షడ్రసోపేతంగా భోజనాలు పెట్టించటం, వాళ్ళు ఇతన్ని వదిలేసేయటం, అదేదో ఎవరో వీడియో తీస్తే అదంతా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఆ బోరగడ్డ అనిల్ ఇవాళ ఏంటి, ఆ తల్లి ఆరోగ్యాన్ని సాగుగా చూపించి ఆమెకేదో చెన్నై అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తున్నట్టు, ఒక్కడే కొడుకు కాబట్టి వెంట ఉండాలనో ఏదో దొంగ సర్టిఫికెట్ గుంటూరు లలిత హాస్పిటల్ లెటర్ ప్యాడ్ మీద రాఘవ శర్మ సంతకం ఫోర్జరీ చేశారంట. అవును సార్, డాక్టర్ రాఘవ శర్మ సంతకం ఫోర్జరీ చేశారంటే ఇప్పుడు ఈ కేసు ఇంకో కేసు పడుతుంది అతని పైన, అనిల్ పైన. ఏది ఇప్పుడు ఈ ఫోర్జరీ నేరం కింద ఇంకో కేసు పడుతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు అనిల్? ఇప్పుడు అతని కోసం వేట నడుస్తున్నట్టు. అంటే సర్టిఫికేట్ ఫేకా కాదా అని తెలియకుండా ఎలా రిలీజ్ చేశారు? ఆ జైలర్ అతన్ని పట్టుకోవాలి. ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరు, ఇతనికి జైలు నుంచి బయటకు వదిలిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే నోటోరియస్ క్రిమినల్స్ వీళ్ళంతా కూడా. ఇలాంటి నోటోరియస్ క్రిమినల్స్ మరి ఇలాంటివి చేస్తారని మీకు తెలియదా? అంటే తెలిసి కూడా మీరు వదిలేశారంటే పెద్ద ఎత్తున ఇక్కడ చేతులు మారిందనమాట. ఏది నగదు చేతులు మారిందా, ఇంకేం చేతులు మారాయి? ఇలా వీళ్ళు డబ్బుతో కొట్టి బయటకు వస్తున్నారు. దీన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం బ్రేక్ చేయాలి. ఎవరు చట్ట ఉల్లంఘనకు పాల్పడినా ఏ స్థాయి ఆడైనా కఠినంగా శిక్ష విధించాలి. ఎందుకంటే రాజమండ్రి జైల్లో రకరకాల అంశాలు జరుగుతున్నాయని మనం వింటున్నాం, మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడ సెల్ ఫోన్ స్విచ్లు విడిగా వాడటము, గంజాయి వినియోగం ఒక్క జైల్లో కదా, అనేక జైళ్లలో. దాన్ని ఇవాళ జైళ్లను సంస్కరించాలి. ఆంధ్రప్రదేశ్ లో జైళ్ల సంస్కరణ పైన ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత దృష్టి పెట్టాలి. వీలైతే ఆమె స్వయంగా పర్యటించాలి, అక్కడ పరిశీలించాలన్నమాట. ఒక బోరగడ్డ అనిలే కాదు, నిన్న రంగన్న మృతి గురించి కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చిందంట. వివేక హత్య కేసులో ఏ విధంగా అనుమానాస్పదంగా ఈ సాక్షులు వరుసపెట్టి గొలుసు కట్టు మరణాలు జరుగుతున్నాయో, అంటే నీకు 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయాడు. అవును, సిబిఐకి అతను వాంగ్మూలం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ అతనే అన్నాడు నెక్స్ట్ క్యాండిడేట్. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అభిషేక్ రెడ్డికే టికెట్ ఇద్దాం అనుకున్న దీంట్లో అభిషేక్ రెడ్డి మరి 36 ఏళ్లకి చనిపోవడం జనంలో అనుమానాలు. ఏంటి, అతనికి ఏదో బ్రెయిన్ సంబంధించిన వ్యాధి అని అంటారు. ఎలా సాధ్యం? అతను ఒక డాక్టర్ అన్నమాట. అంటే నీ సొంత బంధువు తమ్ముడు అవుతాడు అన్నమాట. అతనే కాదు, గతంలో మనం చూసాం, ఒకడు కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక సాక్షి. శ్రీనివాస్ రెడ్డి ఏదో ఉన్నట్టుంది అతని పేరు. అసలు అనంతపురం ఎస్పీకి అతను 2 సార్లు ఫిర్యాదు చేశాడు. ఏంటి,
ప్రాణహాని ఉంది, నా ప్రాణాలకు ముప్పు ఉందని. ఉమ్, ఇప్పుడు ఉమ్, అతను ఎవరు కూడా ఉన్నాడు, కువైట్ గంగాధర్ రెడ్డి. అతను అసలు 48 ఏళ్లకే నిద్రలో చచ్చిపోయాడంట. అవును సార్. ఇప్పుడు 48 ఏళ్లకే నిద్రలో చచ్చిపోయాడంటే ఇంకెలా నీకు ఈ ఈ గొలుసు కట్టు మరణాలు అంటారా, గొలుసు కట్టు హత్యలు అనగానే మనకి గతంలో పరిటాల రావు కేసు గుర్తొస్తుంది. అప్పుడు డాక్టర్ సాంబశివరావు శ్యామయ్య రైలు పట్టాల మీద తేలాడు. అదేంటి రైల్లో నుంచి ఆయన ఏదో తోసేశారు అన్నట్టుగా బిల్డప్. ఆ మధుసీన్ అనేవాడు జైల్లో చచ్చిపోయాడు. ఏది బావ కళ్ళల్లో ఆనందం చూస్తా పరిటాల రవిని చంపానన్నాడు. అసలు ఆ మధుసీన్ ని చంపినాడు, అతను చనిపోయాడు ఓం ప్రకాష్. పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి. గొలుసు కట్టు హత్యలు అనే పదం అప్పుడు మొదటిసారి విన్నాం. తర్వాత ఇప్పుడు వివేక హత్య కేసులో వింటున్నాం అన్నమాట. మనం గతంలో అశోకుడు ఏంటి గొలుసు కట్టు చెరువులు తవ్వించాడనేవాడు. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇప్పుడు ఆ ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతీయులు గాని, లేకపోతే రాయలు గాని, ఇక్కడ రాయలసీమలో కృష్ణదేవరాయలు గొలుసు కట్టు చెరువులు తవ్వించారని అప్పట్లో రాజుల గురించి చెప్పుకుంటే, గొలుసు కట్టు హత్యలు, గొలుసు కట్టు మరణాలు జగన్మోహన్ రెడ్డి కేరా. అంటే ఇదే కాదు, క్రిమినల్స్ హెవెన్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చాడు. ఏది వీళ్ళకి ఇప్పుడు ఇవాళ హాని ఏది, బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఎక్కడున్నాడు, వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉందన్నమాట. వాడు అతను ఏదో పారిపోయాడు. ఇప్పుడు అతను ఏం చేస్తారు, చంపి మళ్ళీ ఎవరి మీద వేస్తారు? ఒక అనిలే కాదు, ఒక వల్లభనేని వంశీయే కాదు, ఇటు సునీత, అటు షర్మిల, ఎక్కడో దాకా ఎందుకు విజయమ్మ ప్రాణాలకే ముప్పు ఉందని అంటున్నారు. ఏంటి ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క బృహత్తర బాధ్యత ఏది, జగన్మోహన్ రెడ్డి బాధితుల ప్రాణాలను కాపాడాల్సినటువంటి బృహత్తర బాధ్యత వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, హోమ్ మినిస్టర్ అనిత పైన ఉందన్నమాట. అంటే వీళ్ళంత మందికి నువ్వు రక్షణ కల్పించి వీళ్ళ ప్రాణాలు కాపాడటం ఇదంతా ఒక ఎత్తు. దోషుల్ని పట్టుకుని వాళ్ళని ఖైదు చేయాలి. వీళ్ళు మ్యాన్ ఈటర్స్ గా మారారు, రక్తం రుచి మరిగిన పులుల్లాగా మారారు, అవినీతికి అలవాటు పడ్డారు, నేరాలకు అలవాటు పడ్డారు, ఘోరాలు చేస్తున్నారు. వీళ్ళు ఈ ఆటవిక ఈ పార్టీని, ఈ నాయకుల్ని వీళ్ళని ఉంచాల్సింది జైల్లోనే అన్నమాట. దీనిపైన ముందు స్పీడప్ అవ్వాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, అటు సిబిఐ, ఇటు ఈడీ, లేకపోతే ఏసీబీ ఇలా ఉదాసీనంగా కనుక వదిలేస్తే అటు కోర్టులు గాని ఏది బెయిల్ ఇవ్వడం, ముందస్తు బెయిల్స్ ఇవ్వటం, ఉపేక్షిస్తే ఉపద్రవం పొంచి ఉందన్నమాట. జడ్జీల ప్రాణాలకే వాళ్ళ రక్షణ లేదు కదా. జడ్జీలనే బెదిరించిన పరిస్థితి, వాళ్ళపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి. ఏమయ్యాయి ఆ కేసులన్నీ కూడా? దేశంలో అన్ని రాష్ట్రాల్లో క్రిమినల్స్ పైన దర్యాప్తు ఒక రకంగా ఒక ఎత్తు అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అండ దూసుకుని పేటరేగిపోయినటువంటి ఈ నేరగాళ్ల కేసులు దర్యాప్తు ఇది ఇంకో ఎత్తుగా జరగాలి. అయితే మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఈ గొలుసు కట్టు మడలు కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తుంటే నిజంగా నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక పేపర్ లో వచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేపర్ లో కూడా బోరగడ్డ అనిల్ మాయం అని చెప్పి ఇస్తున్నారు. నిజంగా అనిల్ కి ఏది కాకపోయి ఉంటే ఇప్పుడు కల్లా ఖచ్చితంగా ఒక సెల్ఫీ వీడియో కానీ ఏదో ఒకటి అయితే బయటకు వచ్చేది. నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక భయాందోళనలకు గురవ్వాల్సి వస్తుంది. ఏంటి అంటే నిజంగా ఇంకొక హత్య జరిగిందా, నిజంగా బోరగడ్డ అనిల్ ఎక్కడ, మొత్తానికి 11వ తారీఖు సాయంత్రానికి రాబోయే ముందే ఏదైనా వీడియో వస్తుందా లేదా అనే భయం నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఓరయ్యా ఎక్కడున్నావురా బాబా, ఆ బోరగడ్డ అనిల్ బయట ఉంటే క్షేమం కాదు, లోపలికి వెళ్ళి కూర్చో బతుకుతావు. ఏది జైల్లో ఉంటే సిద్ధులాసంగా బతుకుతావు, బయటకు వస్తే నిన్ను ఎవరో కాదు వీళ్ళే లేపేస్తారని ఇక విజ్ఞప్తి చేయాలా? ఏది జైల్లో శాఖ మంత్రిగా అనిత చేస్తుందా విజ్ఞప్తి? ఏంటి హోమ్ మినిస్టర్ చేయాలా? అంటే ఇవాళ సురక్షిత స్థానం వీళ్ళకి జైలే అన్నమాట. ఇప్పుడు నేరము అధికారము కలగాపులగంగా కలిసిపోయాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నేరస్తులే పాలకులయ్యారు, పాలకులే నేరస్తులయ్యారు. పోలీసులతోనే క్రైమ్స్ చేయించారు. పోలీసు ఐపీఎస్ లో వెళ్లి కిడ్నాప్ చేసి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చారు కదా కాదమరి జత్వాని. ఈ పరిస్థితి మారాలంటే ఇది 9 నెలల్లో అయ్యేది కాదు.
ఈ 4 ఏళ్లలో అయినా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మొత్తాన్ని ఒక ఘాటకు తీసుకొస్తాడని, దీన్ని ప్రక్షాళన చేస్తాడని ఆశిద్దాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎక్కడున్నా సరే బోరగడ్డ అనేది చాలా సేఫ్ గా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.